బోనాలు తెలంగాణలో జరుపుకునే పండుగల్లో బోనాల పండుగ మస్తు ఫేమస్. ఎందుకంటే ఈ పండుగ అంటేనే ఎంజాయ్. పోతరాజుల డ్యాన్సులు, శివసత్తుల పూనకాలు, పల్లె నుంచి పట్నం వరకు బోనాల పండుగ వచ్చిందంటే తెలంగాణలో ఇంకా అది సందడే వేరు. ముఖ్యంగా హైదరాబాద్ లో చెప్పుకోవాలంటే ఇంకా అంతా ఇంత కాదు, మనకు తెలిసిందే. గోల్కొండ నుంచి స్టార్ట్ చేస్తే గల్లీ నుంచి లాస్ట్ కు మన అంబర్పేట దాకా బోనాల సందడి జరుగుతుంది. అసలు మనం బోనాల పండుగ ఎందుకు జరుపుకుంటాం? బోనాల పండుగ స్పెషాలిటీ ఏంటిది? బోనాల పండుగ ఏమేం చేస్తాం? బోనాల పండుగ అనేది మనకు ప్రతి ఏటా ఆషాఢ మాసంలో తొలి గురువారం లేదంటే ఆదివారం నుంచి షురు అవుతుంది. అయితే ఈ బోనాల పండుగకి ఎంతో చరిత్ర ప్రాముఖ్యం ఉంది. అజ్ఞాత యుగం నుంచే ఈ బోనాల సాంప్రదాయం కొనసాగుతుంది. కొండ కోణంలో మనిషి జీవించిన కాలంలో ఒక రాయిని దేవతగా చేసుకొని ప్రకృతి తనకిచ్చిన ప్రతి పువ్వు, కొమ్మ, పసుపు, కుంకుమ, నీళ్లు, ధాన్యం, కూరగాయలు సమర్పించుకునేవాడు. అప్పుడు ప్రారంభమైన ఈ సమర్పణనే బోనాల వరకు వచ్చింది. పూర్వకాలం నుంచే ఈ బోనాలకు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క చరిత్ర ఉంది. అసలు బోనం ఎందుకంటే ఋతుప్రవణాలు ప్రవేశించి వర్షాకాలం ప్రారంభంగానే మనకు ఎదురయ్యే సమస్యలు మలేరియా, టైఫాయిడ్ తదితర జ్వరాలు వచ్చాయి. ఇతర సీజనల్ అంటువ్యాధులు ప్రారంభమైతాయి. ఈ సీజనల్ వ్యాధుల నివారణకు బోనాల పండుగకు సంబంధం ఉంది. అది ఎట్లా అంటే వేపాకు క్రిమి నాశినిగా పనిచేస్తుంది. అందుకే రోగ నిరోధక కోసమే ఇంటికి వేప తోరణాలు కడతారు. బోనం కుండకు వేపాకులు కట్టడమే కాకుండా ఆ బోనం ఎత్తుకున్న మహిళలు వేపాకు కొమ్మల్ని పట్టుకుంటారు. పసుపు నీళ్లు చల్లడం కూడా అందుకే. భోజనం ప్రకృతి అయితే దాని వికృతి పదమే బోనం. అన్నం, పాలు, పెరుగుతో కూడిన బోనాన్ని అమ్మవారి కోసం మట్టి లేదా రాయి కుండలో వండుతారు. ఆ తర్వాత బోనం కుండకు వేప రెమ్మలతో పసుపు కుంకుమలతో అలంకరించి దాని మీద ఒక దీపం పెట్టి ఉంచుతారు. ఇలా తయారు చేసిన బోనాలను తలపై పెట్టుకొని డప్పు సప్పులతో మహిళలు గుళ్ళకు తీసుకుపోతారు. ఆ బోనం కుండలను ఇలా బోనం నైవేద్యంగా సమర్పించి అమ్మవారికి సమర్పిస్తారు. ఆలయానికి తీసుకుపోయి గ్రామాల్లో దీన్ని పెద్ద పండుగల, ఊరు పండుగ వంటి పేర్లతో పిలుచుకుంటారు. దీన్ని మనం బోనాల పండుగగా మనం జరుపుకుంటున్నాం. సో మనకు బోనాల పండుగ మోస్ట్ అట్రాక్టివ్ గా ఉండేది పోతరాజు. పోతరాజు అంటే ఎవరు? దేవి అమ్మవారి సోదరుడు, అంటే అన్నైనా కావచ్చు, తమ్ముడైనా కావచ్చు. సో పోతరాజును ప్రతిబింబించే ఒక మనిషి చేత మన పండగ సమూహాన్ని నడిపించడం ఇంకొక ఆనవాయితీ. పోతరాజు పాత్రను పోషించే వ్యక్తి బలశాలిగా ఉంటాడు, అంటే మంచిగా బలిష్టంగా ఉంటాడు. ఆయన ఏంది, మనం చూసినట్టే పోతరాజు చూసినట్టయితే ఒంటికి పసుపు రుద్దుకుంటాడు, నుదుటిపై కుంకుమ పెట్టుకుంటాడు, కాళ్ళ గజ్జలు కట్టుకుంటాడు, చిన్న ఎర్రని దోతిని ధరించి డప్పు వాయిద్యాలతో ఆయన ఆడుతుంటాడు. ఈ పోతరాజు అనే వ్యక్తి అతను భక్త సమూహం ముందు పలారం బండి వద్ద డాన్స్ చేస్తాడు. అంటే మనం చూస్తుంటాం, ఆయనతో పాటు మనం కూడా డాన్సులు చేస్తుంటాం ఇప్పుడు. సో ఈ పోతరాజు ఏంటంటే పూజా కార్యక్రమాల ఆరంభకుడిగా, అంటే స్టార్ట్ చేయడానికి ఈయన నుంచే మనం పండుగ అనేది స్టార్ట్ చేస్తుంటాం. ఈయనేంది, భక్త సమూహానికి రక్షకుడిగా భావించబడతాడు. కొరడాలతో బాదుకుంటూ వేపాకులను నడుమును చుట్టుకొని అమ్మవారి పూనకాలతో ఉన్న భక్తురాలను ఆలయంలోని అమ్మవారి సమక్షానికి తీసుకువెళ్తాడు. సో ఇది ఈయన రోల్ అన్నట్టు. అందుకే మనము పోతరాజును తీస్తాం. ఆయన డాన్సులు, ఆయన ఎందుకంటే అమ్మవారి సోదరుడికి ప్రతిరూపం కాబట్టి సో ఆయనను మనము చేసుకుంటాం అన్నట్టు. ఇంకా ఈ బోనాల పండుగలో ఇంకొక ముఖ్యమైన పాత్ర ఏంటంటే బలి, అంటే యాటన కోసం. బోనాల పండుగలో ముఖ్యమైనది బలి ప్రధానం. మనకు తెలంగాణలో అయితే ముక్కలేంది ముద్ద దిగదు కాబట్టి బోనాల పండుగకు మనం మేకలను, గొర్రెలను, కోళ్లను అమ్మవారికి బలిస్తాం. ఈ బలి ఇచ్చడానికి కూడా ఒక సైంటిఫిక్ రీజన్ ఉంది. అదేంటంటే మామూలుగా ఆషాఢ మాసం మొదలయ్యేటప్పుడు వర్షాకాలం వస్తుంది కాబట్టి కొన్ని అంటువ్యాధులు అనేది రావడం కామన్. సో ఈ అంటువ్యాధులు అనేటిది మనుషుల కన్నా ముందు ఈ కోళ్లకు, గొర్రెలకు వీటికి తొందర సోకే అవకాశం ఉంది కాబట్టి ఆ వ్యాధి వాటికి సోకక ముందే వాటిని బలిస్తారు. సో బహుశా అందుకే శ్రావణ మాసంలో కొంతమంది మాంసం తినరు. సో ఇంకొకటి ఏంటంటే అమ్మవారి ఊరేగింపు. బోనాల పండుగలో ముఖ్యమైన ఘట్టం ఇది, అమ్మవారి ఊరేగింపు. ఊరేగింపు సమయంలో అమ్మవారి రథం ముందు డప్పు చప్పుళ్లతో పోతరాజు విన్యాసాలు, వేపాకులతో పాటు గుగ్గిలం లేదా మైసాచి పొగ వేస్తారు అమ్మవారి ముందు. ఈ ఊరేగింపు కూడా కారణాలున్నాయి. ఊరేగింపు సమయంలో డప్పు చప్పుళ్లతో పాటు పోతరాజులు నాట్యం చేస్తూ అరుస్తారు. అప్పుడు ఆ డప్పు చప్పుళ్ల పోతరాజు అరుపులకు ఊళ్ళో ఉన్న, అంటే నేను చెప్పేది అప్పుడు గురించి చెప్తున్నా, కొన్ని ప్రమాదకరమైన జంతువులు భయంతో పారిపోతాయని. సో ఇది ఒక కల్చర్ అనేది అప్పుడు మనకు స్టార్ట్ అయింది అన్నట్టు. అట్లనే ఇప్పుడు మన అమ్మవారికి గుగ్గిలం, మైసాచి అంటే పొగేస్తాం. సో ఈ ఊరేగింపు సమయంలో అమ్మవారికి గుగ్గిలం లేదా మైసాచి పొగ ఎందుకు వేస్తాం అంటే, ఇంతకు పొగ ఎందుకు వేస్తున్నాం, వానాకాలంలో దోమలు లేదా ఇతర కీటకాలు వ్యాపిస్తాయి. అప్పుడు ఈ పొగ వల్ల అటువంటి క్రిమి కీటకాలు చనిపోతాయి కాబట్టి
సో ఈ పొగ అనేది తీస్తారు. సో అదొక రీజన్ ఈ రెండిటికి మధ్యలో ఉన్నది. సో ఇట్లా చెప్పుకుంటూ పోతే మనకు ప్రతి ఒక పండుగ వెనకాల ఒక సైంటిఫిక్ రీజన్ ఉంటది. మనం ఊరికనే జరుపుకుంటలేం. సో పెద్దలు ఏది చెప్పినా ఏం చేసినా మన కోసమే చెప్పారు. మనం ఇప్పుడు వాటిని ఆ కల్చర్ ని ముందుకు తీసుకెళ్తున్నాం. సో అది ఇంకా చాలా హ్యాపీ. ఇట్లనే ప్రతి పండుగ జరుపుకుందాం. ప్రతి పండుగను హెల్దీగా ఎవరికి ఇబ్బంది కాకుండా మనకున్న పరిధిలో మనం చేసుకోవాలి. సో ఈ రోజు మాత్రం ఈ బోనాలు అన్ని చాలా బాగా జరిగినాయి. సో ఐ ఫీల్ వెరీ హ్యాపీ. ప్రతి ఏడులాగే ఈ బోనాలు కూడా మీరు అందరూ బాగా ఎంజాయ్ చేశారు అనుకుంటున్నా. సో ఈ వీడియో మీకు నచ్చితే 10 మందికి షేర్ చేయండి. సో మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అనిపిస్తే లైక్ కొట్టి ఒక కామెంట్ మాత్రం పెట్టండి. సో థ్యాంక్ యూ గైస్ వాచింగ్ దిస్ వీడియో. ఇది మా అంబర్పేటలో జరిగిన విజువల్స్ మీద ఇదంతా చెప్తున్నా నేను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. లవ్ యూ ఆల్. దిస్ ఇస్ చందు ముఖ్యరా సైనింగ్ ఆఫ్.